హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 1 ఎపిసోడ్ 2ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ప్రీవియస్గా ఎపిసోడ్ 1ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాము. వాటిని విజిట్ చేయండి. అండ్ వీటితో పాటు ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1లోని 4 ఎపిసోడ్స్ని కూడా నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ వీటితో పాటు విన్ బ్రేకర్, ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ యానిమే యొక్క 2 ఎపిసోడ్స్ని నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా ఆ వీడియో చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ లాంగ్ టైంలో ఎవరు చూడకుండా ఉన్నారు, సో ప్లీజ్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీటితో పాటు మెయిన్గా ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో అండ్ మన ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చాయో నచ్చలేదో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ద్వారానే మాకు తెలుస్తుంది మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ స్కూల్లో ఉండే స్విమ్మింగ్ పూల్ ని చూపిస్తారు. అండ్ స్టూడెంట్స్ అందరూ ఆ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. లిటరలీ వాళ్ళకి అంత పెద్ద షాక్ తగిలినా ఎవరు దాన్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళందరినీ చూసిన మన అయానా కోచి లిటరలీ అందరూ వాళ్ళ గ్యాంగ్స్ అని రెడీ చేసుకున్నారు. సో నేను మాత్రమే, నాకు ఇంతవరకు ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్ కూడా దొరకలేదు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అక్కడికి హొరికితా వచ్చి అసలు వీళ్ళందరూ ఎలా ఇంతలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి తను కూడా సాడ్ ఫీల్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు హొరికితా అంటుంది అనమాట, ఇప్పుడు ఈ సిస్టమ్ దృష్టిలో మనమంతా ఒక ఫెయిల్యూర్స్ అని అంటుంది. అప్పుడు దానికి అయానా కోచి అంటాడు అనమాట, అందరూ ఫెయిల్యూర్స్ అంటే అందులో నువ్వు కూడా ఉన్నావు కదా అని అడిగితే అప్పుడు హొరికితా అవును అని అంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ క్లాస్ టీచర్ చబుసీర మేడం చెప్పిండే సీన్ని మనకు చూపిస్తారనమాట. చబుసీర మేడం చెప్తుంది ప్రతి క్లాస్ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం ఈ క్లాస్ డి స్టూడెంట్స్ ఫర్ ది ఫస్ట్ టైం 0 పాయింట్స్ తెచ్చుకొని ఒక రికార్డ్ సృష్టించారని చెప్తుంది. అది విన్న స్టూడెంట్స్ అందరూ ఫీల్ అవుతారు. అండ్ అప్పుడు ఒక స్టూడెంట్ లేచి, మేడం మేము ఈ పాయింట్స్ అనేటివి ఎలా ఎర్న్ చేయాలి అండ్ ఎలా ఈ పాయింట్స్ అనేటివి వర్క్ అవుతాయి అని అడగడంతో నేను ఆ విషయం మీకు చెప్పలేను కానీ బట్ కొన్ని విషయాలు అయితే చెప్పగలను. ఈ క్లాస్లో మీరు ఒక్క పాయింట్ సంపాదించిన ఈ క్లాస్లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్కి పర్సనల్గా 100 పాయింట్స్ అనేటివి గెయిన్ అవుతారు. అండ్ 1 క్లాస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 100 పర్సనల్ పాయింట్స్ అనమాట. అండ్ మీరు ఈ కాలేజ్లోకి జాయిన్ అవ్వేటప్పుడే ప్రతి ఒక్క క్లాస్కి 1000 పాయింట్స్ అనేటివి అలౌట్ చేశారు. బట్ మీరంతా లూజర్స్ కావడంతో ఇప్పుడు మీ క్లాస్కి 0 పాయింట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ప్రతి క్లాసు ఎంతో కొంత గెయిన్ చేసుకున్నారు వాళ్ళ పాయింట్స్ని. బట్ మీరు మాత్రం 0లోనే ఉన్నారు. ఒకవేళ మీరు క్లాస్ సి కంటే ఎక్కువ పాయింట్స్ క్లాస్ పాయింట్స్ని గెయిన్ చేశారంటే అప్పుడు మీరు ప్రమోట్ అయ్యి క్లాస్ సికి వెళ్తారు. అండ్ క్లాస్ సిలో ఉండేవాళ్ళు క్లాస్ డికి అనేది డిమోట్ అవుతారు. సో మీరు ఒకవేళ పాయింట్స్ని ఎర్న్ చేసుకోవాలనుకుంటే రాబోయే మిడ్ ఎగ్జామ్లో మీరంతా పాస్ అయితే మీకు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. బట్ అదంత ఈజీ కాదు, ఎందుకంటే నేను రీసెంట్గా మీకు ఒక క్విజ్ అనేది పెట్టా కదా. అండ్ అందులో మీరు చేసిన స్కోర్ని చూస్తుంటే నాకే చాలా దరిద్రంగా ఉంది. సో దాన్ని బట్టే నాకు అర్థమైపోతుంది మీ జీవితం అనేది ఒక్కరు ఫెయిల్ అయినా సరే ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం క్లాస్ అందరి మీద పడుతుంది అని చెప్పి చబుసీర మేడం అందరితోనూ చెప్తుంది. అండ్ అంతేకాకుండా ప్రతి స్టూడెంట్ మినిమం మార్క్స్ అనేటివి స్కోర్ చేయాలి. పొరపాటున మినిమం మార్క్స్ స్కోర్ చేయకపోయినా సరే ఆ స్టూడెంట్స్ని ఇమీడియట్గా ఈ స్కూల్ నుంచి టర్మినేట్ చేస్తాము అని చెప్పి చబుసీర మేడం అందరికీ వార్నింగ్ ఇస్తుంది. అండ్ అక్కడితో ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యి మనకు ప్రెజెంట్ సీన్ని చూపిస్తారనమాట. ఇప్పుడు హొరికితా అండ్ అయానా కోచి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారనమాట, మనం ఈ స్కూల్లో జాయిన్ అయ్యిండేదే ఈ స్కూల్ తర్వాత మనకి 100% ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంటుందని చెప్పి. బట్ మనం ఇలాగే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేం. సో రాబోయే మిడ్ టర్మ్ ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. బట్ అదంత ఈజీ కాదు, మనం ఇప్పటి నుంచి చాలా బాగా చదవాలి అని అయానా కోచి హొరికితాతో అంటాడు. దానికి హొరికితా కూడా అవునని చెప్తుంది. దాని తర్వాత మన హొరికితా అయానా కోచితో అంటుందన్నమాట, నువ్వేమైనా స్పోర్ట్స్ ఆడతావా అని అడుగుతుంది. లేదని మన అయానా కోచి అడుగుతాడు. అండ్ మన హొరికితా చెప్తుందనమాట, నేనేం కావాలని అడగలేదు, నీ బాడీ చాలా ఫిట్గా ఉండడం చూసి నేను ఏదో ఎక్సైట్మెంట్తో అడిగానని అయానా కోచితో హొరికితా అంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా పానకంలో పొడకలాగా కుషిడా అక్కడ ఎంటర్ అవుతుంది. కుషిడా వచ్చి మన హొరికితాని, హొరికితాను నాతో పాటు స్విమ్ చేస్తావని అడుగుతుంది. దానికి మన హొరికితా లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అది చూసిన మన అయానా కోచి ఈ మెంటల్ అసలు మారదు అనుకొని మనసులో అనుకుంటాడు. అండ్ అప్పుడే వాళ్ళ క్లాస్మేట్ అయిన సాస్కే అందరినీ పిలిచి అడుగుతాడనమాట, మనం ఈరోజు ఒక్క క్లాస్ పాయింట్ కూడా ఎర్న్ చేయలేదు. సో ఇలాగే ఉంటే మనం ఖచ్చితంగా ఈ క్లాస్ డిలోనే ఉండిపోతాం. సో ఎలాగైనా మనం బాగా కష్టపడి ఈ క్లాస్ డిలో నుంచి క్లాస్ సికి ప్రమోట్ అవ్వాలి, దానికి మనం మిడ్ టర్మ్లో మంచి మార్క్స్ అనేటివి ఎర్న్ చేయాలని సాస్కే అందరితోనూ చెప్తాడనమాట. దానికి మన బ్యాక్ బెంచర్ సూడోగాడు మాత్రం ఏమాత్రం ఏకీభవించకుండా మీ చావు మీరు చావండి, నాకు దీంతో సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మన సూడోగాడు తప్ప ప్రతి ఒక్కరు ఆ సాస్కే చెప్పిన మ్యాటర్కి కన్విన్స్ అయ్యి అందరూ సాస్కేకి సపోర్ట్ చేస్తారు. అండ్ దీనికి ప్యారలల్గా మన క్లాస్ని చూపిస్తారు. క్లాస్లో పాయింట్స్ అన్నీ అయిపోగొట్టుకున్న స్టూడెంట్స్ అండ్ మిగిలిపోయిన క్లాస్ పాయింట్స్ ఉన్న స్టూడెంట్స్ని ప్లీజ్ మాకు ఏదైనా కొని అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. సో అలాగే భాగంగా మన హొరికితా మన అయానా కోచిని డిన్నర్కి అనేది ఇన్వైట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరూ వెళ్ళి కఫెటేరియాకి వెళ్తారు తినడానికి కోసము. అప్పుడే మన అయానా కోచికి
హొరికిత చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ అనేది పెడుతుంది. అది చూసిన మన అయానా కోజి ఒక్కసారిగా ఏంట్రా ఈ చంద్రముఖి కాస్త గంగలా బిహేవ్ చేస్తుందని చెప్పి ఆలోచిస్తాడు. అప్పుడు మన అయానా కోజి నువ్వు నిజంగానే ఇది నా కోసం ఆర్డర్ చేసావని అడగడంతో అవును త్వరగా తిను లేట్ అయితే ఇది చల్లారిపోతుందని చెప్పడంతో మన అయానా కోజి ఒక బయట పెట్టుకుంటాడో లేదో అప్పుడు మన హొరికిత చెప్తుందనమాట. మధ్యాహ్నం హినాటా చెప్పిన మోటివేషనల్ స్పీచ్కి అందరూ ఒప్పుకున్నారు అండ్ అందరూ గ్రూప్ వైజ్ స్టడీకి ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఒక్క ముగ్గురు బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ తప్ప అండ్ వాళ్ళ ముగ్గురు ఎవరంటే సూడో, యమౌచి అండ్ ఈకే అని చెప్తుంది. అండ్ నువ్వేం చేస్తావో తెలియదు, ఈ ముగ్గురితో నువ్వే ఎలాగైనా వాళ్ళకి చదివించి వాళ్ళు పాస్ అయ్యేటట్లు చూడాలని చెప్పి మన హొరికిత అయానా కోజికి ఒక బాధ్యతను అనేది ఇస్తుందన్నమాట. అది విన్న మన అయానా కోజి లేదు నా వల్ల అస్సలు కాదు, ఆ ముగ్గురు మెంటల్ వాళ్ళతో నాకు అస్సలు సంబంధం లేదని చెప్పి తప్పుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే మన హొరికిత చెప్తుందనమాట, నువ్వు స్టార్టింగ్లోనే కుషిడాతో ప్లాన్ వేసి నన్ను మోసం చేద్దామని ట్రై చేసావు అండ్ ఇప్పుడు నేను పెట్టిన ఎక్స్పెన్సివ్ ఫుడ్ని తిన్నావు. సో నువ్వు నా రుణం తీర్చుకోవాల్సిన అవసరం నీకుందని చెప్పి అయానా కోజిని బ్లాక్మెయిల్ చేస్తుంది. చివరికి ఏం లేని పరిస్థితిలో మన అయానా కోజి ఉండి సరే ఈ ముగ్గురితో ఎలాగోలాగా ఎగాలని చెప్పి వెళ్ళి ఆ ముగ్గురిని చాలా రిక్వెస్ట్ఫుల్గా గ్రూప్ స్టడీలోకి జాయిన్ అవ్వండిరా అని అడుక్కుంటాడు. బట్ ఇద్దరు మాత్రం ఒప్పుకోరు. బట్ మన సూడోగాడు మాత్రం ఒప్పుకుంటాడు అనుకోద్దండి. వాడు కొంచెం రఫ్గానే హ్యాండిల్ చేసి నేను రానురా అని చెప్పి డైరెక్ట్గానే చెప్తాడు. అండ్ రూమ్లోకి వెళ్ళి మన అయానా కోజి రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఇది నేను ముందే ఊహించాను, ఈ నా కొడుకులు నా మాట వినరు, ఆ మెంటల్ది చూస్తే ఈ బాధ్యత నాకు ఇచ్చింది, ఈ మెంటల్ నా కొడుకులు చూస్తే నా మాట వినరు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మనోడికి ఒక ఆలోచన అనేది వస్తుంది. క్లాస్లో అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసే కుషిడా గురించి ఆలోచిస్తాడు. సో కుషిడా అయితే వీళ్ళని కనీసం ఒప్పించేకి ట్రై చేస్తుందని చెప్పి కుషిడా నెంబర్ కనుక్కోవడం కోసం ఎన్నో కష్టాలు పడి కుషిడా ల్యాండ్లైన్ నెంబర్ తీసుకుంటాడు మన అయానా కోజి అండ్ ఫోన్ చేసి కుషిడాకే మన హొరికిత చెప్పిన ఆర్డర్స్ అన్నీ చెప్పడంతో కుషిడా సరేలే నేను ఎలాగోలాగా నీకు హెల్ప్ చేస్తాను అయానా కోజి అండ్ నా ఫ్రెండ్స్ ఫెయిల్ అవ్వడం నాకు కూడా ఇష్టం లేదని చెప్తుంది. అప్పుడు కుషిడా కూడా ఒక కండిషన్ మీద అది ఒప్పుకుంటుందన్నమాట, నేను కూడా మీ క్లాస్ స్టడీలో జాయిన్ అవుతాను అని చెప్తుందనమాట. దానికి మన అయానా కోజి చేసేది ఏం లేక ఒక్క నిమిషం హొరికితని కనుక్కొని చెప్తానని చెప్పి హొరికితకి ఫోన్ చేస్తాడు. అండ్ హొరికిత ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందంటే అయానా కోజికి ఇంతకుముందర బ్లాక్మెయిల్ చేసినప్పుడు రిటర్న్ వెళ్తూ ఉండగా హొరికిత తన ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అనేది మన అయానా కోజికి ఇచ్చి వెళ్తుందనమాట. అండ్ ఆ నెంబర్ని చూసిన తర్వాత మన అయానా కోజి రియలైజ్ అవుతాడనమాట, ఫైనలీ నాకు కూడా ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చిందని చెప్పి సంతోషపడతాడు. అండ్ ఇప్పుడు హొరికితకి ఫోన్ చేసి జరిగిన మ్యాటర్ అంతా హొరికితకి చెప్పి కుషిడా ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తుంది. సో కుషిడా మన గ్రూప్ స్టడీలోకి రావడం నీకు ఇష్టమేనా అని హొరికితని అడగడంతో అయానా కోజి వెంటనే హొరికిత అయానా కోజికి ఫోన్ చేసి లేదు తను రావడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అండ్ మన అయానా కోజి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకునే లోపలే తన ఫోన్ కట్ చేస్తుంది అండ్ రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా లిఫ్ట్ చేయదనమాట ఆ మెంటల్ ముండా. సో చేసేది ఏం లేక కుషిడాకే రిటర్న్ ఫోన్ చేసి సారీ అని చెప్తాడు, నువ్వు మా గ్రూప్ స్టడీలోకి జాయడం హొరికితకు నచ్చలేదు అని చెప్పడంతో ఏం పర్లేదులే అయానా కోజి నేను బట్ ప్రామిస్ అనేది బ్రేక్ చేయను, ఆ ముగ్గురిని తీసుకొని రేపు మీ గ్రూప్ స్టడీ దాకా వస్తానని చెప్తుంది. అండ్ టుమారో జరుగుతుందనమాట, వాళ్ళంతా గ్రూప్ స్టడీలో కూర్చుంటారు. గ్రూప్ స్టడీ స్టార్ట్ అయిన వెంటనే మన హొరికిత కొన్ని సింపుల్ క్వశ్చన్స్ సూడోకి ఇస్తుంది అనమాట. బట్ వాటిని సూడో సాల్వ్ చేయలేడు. సో సూడో సాల్వ్ చేయకపోవడంతో వెంటనే హొరికితను ఇంత చిన్న సింపుల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయకుంటే ఇంకా నీ ఫ్యూచర్ అనేది చాలా బ్యాడ్గా వరస్ట్గా మారిపోతుందని చెప్పడంతో వెంటనే మన సూడోగాడు కోపంతో మన హొరికిత కాలర్ పట్టుకొని నీకు ముందే చెప్తున్నా నేను స్టడీస్లో పూర్ కావచ్చు బట్ నా కెరియర్ అనేది పూర్ కాదు, నేను బాస్కెట్బాల్లో జాయిన్ అవుతున్నాను అండ్ అందులోనే నా కెరియర్ సెట్ చేసుకుంటాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిండే ఇద్దరు మెంటల్ నా కొడుకులు కూడా మేము కూడా వేరే ఫీల్డ్లో మా కెరియర్ సెట్ చేసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. అండ్ ఆ ముగ్గురు మెంటల్ నా కొడుకులు వెళ్ళిపోవడంతో వీళ్ళ ముగ్గురు కూడా సాడ్గా వెళ్ళిపోతారు. అండ్ రూమ్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత మన అయానా కోజికి ఆకలి వేయడంతో ఎలాగైనా డ్రింక్ అన్న తాగాలని చెప్పి బయటికి వస్తాడు. అండ్ బయటకు వచ్చి చూస్తూ ఉండగా ఆ డ్రింక్ తీసుకుందాం అనుకుంటాడు. బట్ అక్కడే ఎవరో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి పక్కన తిరిగి చూస్తే ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకరు హొరికిత అండ్ ఇంకొకరు తన బ్రదర్ అయిన మొనాబు అనమాట. అప్పుడు మొనాబు చెప్తా అనమాట, నువ్వు ఒక ఫెయిల్యూర్వి, నువ్వు ఈ స్కూల్ ఎంచుకొని చాలా పెద్ద తప్పు చేసావు అని మన మొనాబు హొరికితని తిట్టడంతో ఫస్ట్ టైం అనమాట మన హొరికిత బాధ అండ్ భయంతో మాట్లాడుతుంది, లేదు నేను ఫెయిల్యూర్ కాదు, నేను కూడా నీ అంత సక్సెస్ అవుతాను అండ్ నేను కూడా క్లాస్ ఏకి ప్రమోట్ అవుతాను అని చెప్పడంతో వెంటనే మన బుక్ కోపంతో మన హొరికితని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ తనని గోడకి నూకేసి నేను చెప్తున్నా కదా నువ్వు ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్వి అండ్ అంతేకాకుండా నువ్వు క్లాస్ డీలో ఉండడం వల్ల నీ వల్ల నా పరువు పోతుంది అని చెప్పి తనని కొడదామని చేయికి లేపుతాడు. అండ్ అప్పుడే మనోడు అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఊర మాస్ లెవెల్లో మర్యాదగా తనను వదిలే, లేకంటే నువ్వు సీనియర్ అని కూడా చూడను అని చెప్పి మన అయానా కోజి వార్నింగ్ ఇస్తాడు. అండ్ అది చూసిన మన హొరికిత లేదు అయానా కోజి వదిలేసి తన నా బ్రదరే అని చెప్తుంది.
ఫర్ ది ఫస్ట్ టైం అయానా కోజీ హురికి తనంత సాడ్గా చూసి వాళ్ళ అన్నని ఏమనలేక వదిలేస్తారనమాట. అండ్ వెంటనే మన మనాబు కోపంతో చూద్దాం ఫ్యూచర్లో ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వెళ్ళే ముందర మన మనాబు రకరకాలుగా మన అయానా కోజిని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అతన్ని అటాక్ చేసి డ్యామేజ్ ఇద్దామని చెప్పి. బట్ మనోడు అన్నిటినీ డాట్ చేసి లిటరలీ వాడికి ఒక సర్ప్రైజ్ అటాక్ని అయితే ఇస్తాడు. అండ్ అది చూసిన మనాబు అసలు నువ్వు ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇంత ఫాస్ట్గా ఉన్నావు ఫ్లాష్ లాగా అని చెప్పడంతో నేనేం ప్రాక్టీస్ కాలేదు అండ్ నేను వైలన్ అండ్ పియానోని ప్లే చేస్తాను అని చెప్తాడనమాట. ఓ అయితే అది నువ్వేనా, ఈ స్కూల్కి పెట్టిన ఎంట్రన్స్ టెస్ట్లోనూ అండ్ మిగిలిన అన్ని టెస్టుల్లోనూ కేవలం 100కి 50 మార్క్స్ తెచ్చిన వన్ అండ్ ఓన్లీ కింగ్ అని చెప్తాడు. అది ఎందుకన్నాడంటే ఎవరు తలుచుకున్నా సరే 100కి 50 అనేది హాఫ్ పాయింట్స్ అనమాట. అండ్ ప్రతి సబ్జెక్ట్లోనూ 50కి 50 అనేది ఎవ్వరూ తెచ్చుకోలేరు. బికాస్ ఎంతో ఏకాగ్రత అండ్ ఎంతో కాన్సన్ట్రేషన్తో రాస్తే తప్పనిసి ప్రతి సబ్జెక్ట్లోనూ 50 మార్క్స్ అనేది స్కోర్ చేయలేరు. అండ్ ఆ స్కోర్ని మన అయానా కోజీ చేయడంతో మన మొనాబు షాక్ అవుతాడనమాట. ఆ తర్వాత మొనాబు హరికితతో ఇలా అంటాడనమాట. ఫైనల్లీ నువ్వుకంటూ ఒక ఫ్రెండ్ని యాడ్ చేసుకున్నావా అని చెప్తాడు. లేదు తను నా ఫ్రెండ్ కాదు, నా క్లాస్మేట్ అని చెప్పి హరికిత అంటుంది. సరేలే అని చెప్పి అక్కడి నుంచి మనాబు వెళ్ళిపోతాడు. అండ్ మనాబు వెళ్ళిపోయిన తర్వాత అయానా కోజీ హురికితకి డ్రింక్ ఇస్తాడనమాట. అండ్ వాళ్ళిద్దరూ తాగుతూ మాట్లాడతారనమాట. అప్పుడు హురికిత అంటుంది, నువ్వు ఎలాగా మా అన్నయ్య చేసే అటాక్స్ అన్నిటి అంత సింపుల్గా డాట్ చేసావు అండ్ ఫ్లాష్ లాగా అటాక్ చేస్తున్నావు అని చెప్పడంతో లేదు నేను పియానో అండ్ కాలిగ్రఫీ ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పి మనాబుతో ఎలాగైతే మాట్లాడతాడో హురికితతో కూడా సేమ్ అలాగే మాట్లాడతాడో. అండ్ హురికిత అడుగుతుందనమాట, నువ్వు ఎలా ఎగ్జామ్లో అన్నిట్లోనూ 50 మార్క్సే స్కోర్ చేసావని అడగడంతో లేదు అవన్నీ ర్యాండమ్గా వచ్చాయి, నేను కావాలని చేయలేదని చెప్పి మన అయానా కోజీ హురికితతో అంటాడనమాట. ఆ తర్వాత అయానా కోజీ ముగ్గురు స్టూడెంట్స్ గురించి హురికితతో మాట్లాడతారు. అప్పుడు హురికిత కోపంతో ఆ ముగ్గురు ఎలాగైనా చావని, వాళ్ళ గురించి నాకు దిగులేదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ముగ్గురు మన క్లాస్ నుంచి వెళ్ళిపోతేనే మన క్లాస్ తొందరగా ప్రమోట్ అవుతుంది అని చెప్తుంది. సో అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేస్తుంది చబసేరా మేడం. అండ్ రిజల్ట్స్ రోజు అందరూ చూసి షాక్ అవుతారనమాట. లిటరలీ ప్రతి ఒక్కరు ప్రతి సబ్జెక్ట్లోనూ హై మార్క్స్ స్కోర్ చేసి ఉంటారనమాట. వీళ్ళందరూ ఎలా హై స్కోర్ చేశారు అనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో 2 డేస్లో రిలీజ్ అవుతుంది. ఆ లోపల పాత ఎపిసోడ్స్ని చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.